భవిష్యత్తులో వినుకొండ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ స్థిరాస్తి రంగానికి పూర్తిగా సహకారం ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు భరోసా ఇచ్చారు. వినుకొండకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు, భవన నిర్మాణ రంగ ప్రతినిధులతో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సమావేశం నిర్వహించారు. వెంచర్స్కు అవసరమైనటువంటి లింక్ రోడ్ల విషయంలో ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. లేఅవుట్స్ అనుమతులకు అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే తాట తీస్తామని హెచ్చరించారు. వివాదాలు లేని భూములు మాత్రమే కొని లేఅవుట్లు వేయాలని, స్థిరాస్తి వ్యాపారులకు నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని బిల్డర్స్కు జీవి ఆంజనేయులు సూచించారు. తీసుకుంటే కూడా ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్లే ఊహించిన అభివృద్ధి అన్న 20 ఏళ్ల క్రితం ఇంత రేట్లు పెరుగుతాయని ఎవడు ఊహించాల. 10 ఏళ్ల క్రితం అనుకున్నారు ఇక పెరగవు, ఇప్పటికే చాలా పెరిగిపోయినాయి అని. అయినా మళ్ళీ ఇది పెరిగేదే గాని ఆగేది కాదు, తగ్గేది కాదు. సో ఈ వినుకొండ ఖచ్చితంగా మహానగరంగా రూపుదిద్దుకుంటుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పింది అది యథార్థం అవుతుందని నేను విశ్వసిస్తున్నా, స్పష్టంగా తెలియజేస్తున్నా. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ ఉంటే అది ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వండి, ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి దాన్ని ప్రభుత్వానికి రికమెండ్ చేయమని చెప్తాను. ఏదైనా ఒకసారి పెంచిన రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంటారు కాబట్టి నా వినుకొండ వరకు స్పెషల్ గా తగ్గించండి, నేను చీఫ్ విప్ కాబట్టి అంటే కుదరదు. మంత్రి అయినా చీఫ్ విప్ అయినా ఒకే పద్ధతి ఉంటుంది. ఎక్కడైనా అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంటే వాటిని కోట్ చేస్తూ దాన్ని ఎంక్వైరీకి చేసుకొని అక్కడ న్యాయం చేయమని చెప్పేసి ఒక పర్టికులర్ ప్లేస్ ఏదైనా సమస్య ఉంటే మనం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర నా నోటీసు తీసుకొచ్చారు, అక్కడ రోడ్డు కావాలని. దాన్ని ఎంక్వైరీ చేసి అక్కడ ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా రోడ్డు ఇవ్వడానికి, అక్కడ కాలేజీకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయొచ్చు, పాసిబిలిటీ ఏంటి అనేది నేను చెక్ చేస్తాను. ప్రభుత్వ స్థలానికి ప్రభుత్వ దానికి ఇబ్బంది లేకపోతే అవకాశం ఉంటే దాన్ని సాయం చేస్తాం. అలాగే ల్యాండ్ కన్వర్షన్ ఇక్కడ నుండి ఇంకొంచెం తొందరగా చేసేట్టు నేను ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులతో కూడా మీటింగ్ పెడతాను. ఇప్పుడే ఆర్డీఓతో మాట్లాడాను, తొందరగా త్వరితగతిన చేయండి, లేట్ లేకుండా అని చెప్తున్నా. మంచి వ్యాపారం చేయండి, ప్రోత్సహిస్తాం. ల్యాండ్ దందాలు, భూ ఆక్రమణలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. నేను వినుకొండలో స్థలం కొనుక్కుంటే నేను హైదరాబాద్లో ఉన్నా, వైజాగ్లో ఉన్నా నాకు ఇబ్బంది లేదు. వినుకొండ గడ్డ మీద ఏమి ఇబ్బంది ఉండదు, అక్కడ మంచోళ్ళు జనాలు. ఏం నా ఆస్తికి ఏమి 20 ఏళ్ళు అయిపోయినా నా ఆస్తికి డోకా లేదు అనే భావన మెసేజ్ మనం స్పష్టంగా ఇవ్వాలి. అరే వినుకొండలో కొంటే మాత్రం గోల్మాల ఇద్దరా, ఏం జరుగుతుందో తెలియదంటే ఇక్కడ కొంటాడు ఎవడన్నా? ఇన్వెస్ట్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పరిశ్రమలు పెట్టుకోండి, మా రాష్ట్రంలో మీకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామంటున్నారు.